ఈ ట్రూత్ అంటే అయితే నిజాలు మాత్రమే చెప్పాలి కాబట్టి నువ్వు కూడా నిజాలే చెప్పాలి మరి నువ్వు కూడా నిజాలే చెప్పాలి ఏళ్ళు బాగా లేస్తున్నాయి మొగుని మీద నాకు నా లైఫ్లో ఇష్టమైన పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే మా అమ్మనే. మా అమ్మ తప్పించి ఎవరు ఇష్టం లేదు. పిల్లం కూడా పైసలు తక్కువ ఉన్నా ఏది తక్కువ ఉన్నా వేరేటంతో చెక్కేస్తుంది. నాకు డ్రింక్ ఒకటి అలవాటు ఉంది, అది కూడా నేను బియర్స్ తాగుతూ ఎప్పటి నుంచి అంటే ఒక 5 months నుంచి. ఈ రోజు అంటే తాగుతున్నావు, నాతో ఎప్పుడు తాగలేవు మరి? ఫస్ట్ కిస్ ఎవరితో అడగరా అడగరా బాగుంటుంది చాలా మంచిగా ఇస్తా ఆన్సర్ చెప్పు అడుగు అడుగు. ఏ పాపం చెప్తారా నీకేంటి ప్రాబ్లం? నాకు అసలు యూట్యూబ్లో ఎన్ని పైసలు వస్తాయో కూడా తెలియదు. నేను చాలా లాస్ అయినా ఇంతకు ముందు. నాకు అన్న దగ్గరికి వచ్చిన తర్వాతనే ఇట్లా ఒక పేరు వచ్చింది. ఒక పేరులో ఫాస్ట్లో కలిసి వీడియోలు చేసిన అన్నీ చేసిన. నేను మీ అందరికి ఒకటి చెప్పాలంటే, ఎవరైనా సిన్సియర్గా లవ్ చేస్తే దయచేసి యూట్యూబ్లో మాత్రం పెట్టుకోకండి. యూట్యూబ్లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏ వీడియోలు చేసినా మనకి మొహం ఉండదు. అట్లా చేస్తారు పబ్లిక్ అందరూ కలిసి. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి వీడియో గేములు మనకెందుకు? గేములు ఎందుకు అంటే కొన్ని నిజాలు తెలుసుకోవాలంటే గేములో ఆడాలి. నా గురించి మొత్తం తెలిసినాక మళ్ళీ నిజాలు ఎందుకు? వచ్చినావు తెలుసుకున్నాను, ఇప్పుడు ఆట ఆడినావు తెలుసుకున్నావు, మళ్ళా లేనిపోని పట్టుకొని వస్తుంది. అంటే నీకోసం మాకు ఎక్కువ తెలియదు కదా, దానికోసం కూడా నీకు ఎక్కువ తెలియదు కదా. ఈ ట్రూత్ అంటే అయితే నిజాలు మాత్రమే చెప్పాలి కాబట్టి నువ్వు కూడా నిజాలే చెప్పాలి మరి నువ్వు కూడా నిజాలే చెప్పాలి. ఏళ్ళు బాగా లేస్తున్నాయి మొగుని మీద. ఇంతకుముందేమో ఒక కంటెంట్ కొడతాం అంటే వద్దు వద్దు అంటారు. ఇప్పుడు చూడండి అట్లా జోకులు చేయాలి గాయస్ అప్పుడప్పుడు. జోక్ అంటే ఇప్పుడు జోక్ కాదు, రియల్ ఇది. నేను జోక్ అని చెప్పినా నేను. సరే నిల్చున్నాడు ఎందుకు మళ్ళా? నేను వాడ ఆటలు డైరెక్ట్ ముచ్చట మనకి రావాలి. నాకు తిప్పుట్లు రావు. అది మళ్ళీ కింద పడతాయి. బాటిల్ ఏం చేస్తావు? బాటిల్ పట్టుకుంటావా? బాటిల్ కింద పడతాయి స్టార్టింగ్. నేను అన్నా అదే గేములు నాకు కూడా వస్తాయి. నీ సైడ్ వచ్చింది రే న్యాయం. ఖరాబ్ అవుతుంది, తొందర వచ్చి బాటిల్ తీసుకోరు. ఓకే ఫస్ట్ క్వశ్చన్ అడిగే, ట్రూత్ ఆర్ డేర్? చెప్పొద్దు ప్లీజ్. ట్రూత్. నేను ఇప్పుడు ఏమడగాలి, మీ లైఫ్లో మీకు ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు? ఎవరైనా ఒకరు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ పేరు చెప్పు, ఎందుకు ఇష్టపడతావు చెప్పు. ఇంకొకరిని ఎవరైనా అసలు నీ లైఫ్లో నచ్చని పర్సన్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళ గురించి పేరు చెప్పు తీసుకోవాలి. నాకు నా లైఫ్లో ఇష్టమైన పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే మా అమ్మనే. మా అమ్మ తప్పించి ఎవరు ఇష్టం లేదు. పిల్లం కూడా పైసలు తక్కువ ఉన్నా ఏది తక్కువ ఉన్నా వేరేటంతో చెక్కేస్తుంది. అందుకే నేను నమ్మలేదు. అరే అంతే కదా, ఫ్యాక్టే కదా అక్క. ఏదున్నా తల్లికి మించిన ప్రేమ ఉండదు. ఎవ్వరు నీ అవని సైడ్ ఎవ్వడు కొట్టలేడు. అందుకే నా తల్లి ముఖ్యం, ఎవ్వరు ముఖ్యం కాదు. అందరూ టెంపరీ నా లైఫ్లో. ఇంకేంటిదంటే సెకండ్ థింగ్ ఏంటంటే వైఫ్ కూడా తల్లి ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయినా కానీ జీవితాంతం ఉంటుంది. నా వైఫ్ ఇంకా నా తల్లికి మించింది ఎవ్వరు లేరు. నాకు శత్రువులు అంటే ఎవ్వరు లేరు. నన్ను కొట్టినా కానీ నేను నా మిత్రుడే అనుకుంటా. వాడు కూడా నన్ను బాగా చూసుకుంటాడు. అంతే. చెప్పండి మనకి డౌన్ టు ఎర్త్ ఉంటున్నా. సరే తిప్పు టైం ఎందుకు పవర్ వాట్ వచ్చింది నేను ఊరికి అడుగుతుంటా కదా, నాకు కూడా చాలా మంది చెప్తుంటారు బయట కూడా నీ గురించి అట్లా టాక్. సిగరెట్స్ తాగుతా ఉంటా, మళ్ళా డ్రింక్ చేస్తావంట, పబ్స్ పోతావు అంట, చిల్లర చేస్తావట. నిజం చెప్పండి.
స్మోక్ అలాంటివి నాకు అలవాటు లేదు. నాకు డ్రింక్ ఒకటే అలవాటు ఉంది, అది కూడా నేను బియర్స్ తాగుతూ ఎప్పటి నుంచి అంటే ఒక 5 months నుంచి. ఈ రోజుకి తాగుతున్నావు, నాతో ఎప్పుడు తాగలేవు మరి? అట్లా తాగాను నేను, నాకు బాధ అనిపిస్తే డిప్రెషన్ తాగుతా. 5 months అవుతుంది ఈ రోజుకి బ్రేకప్ అయినాక. బ్రేకప్ అయినాక అందులో నుంచి కోలుకోనికే కొంచెం డ్రింక్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు అంతేం తాగట్లేదు, మధ్యలో తాగిన. కొన్ని ఎట్లా అంటే నాకు నైట్లలో నిద్ర వచ్చేది కదా, ఏం కాదు, అన్ని మెమరీస్ గుర్తొచ్చి నాకు మెంటల్ అయిపోయేది. అప్పుడు కొంచెం ప్రెజర్ తీసుకోలేక డ్రింక్ చేసిన. నిజంగానే నేను డ్రింక్ చేస్తాను ఇప్పుడే కదా, ఇంతకు ముందు కూడా నేను తాగేదని. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ అలవాటు అయింది అంతే. కానీ స్మోక్స్ అలాంటివి నాకు అలవాటు లేదు. పప్పుకి వెళ్తే మేము గర్ల్స్ వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, వస్తాం అంతే. ఓన్లీ అవునరా మా బతుకులకి గర్ల్స్ 1500 వేసుకుంటాం. చూతాడేరా ట్రూత్ ట్రూత్ కదా. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, క్లియర్ చేయాలి మంచిగా. ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్, వీడియోస్ చేస్తున్నాం, కంటెంట్ చేస్తున్నాం, అన్నీ ఉన్నాయి, నా పాస్ట్ మీకు తెలుసు. ఇన్కేస్ ఫ్యూచర్లో మనం ఇద్దరం కలిసిపోయి ఒకలా ఉంటే అప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఆ పిల్ల అలాంటిది అవసరమా, నీకు ఫ్రెండ్షిప్ అయిన అవసరమా, ఆమెతో రీల్స్ ఎందుకు చేస్తున్నావు అని అట్లా మాట్లాడితే అప్పుడు నువ్వేం చెప్తావు? నిజం నేను నిజం మాట్లాడతా. ఎవరికైనా పాస్ట్ ఉంటుంది, అందరి బయటపడి మన లాంటి వాళ్ళే పడతాయి. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో ఉంటాం కాబట్టి ఎవడన్నా చిచ్చు పెట్టైనా తీస్తాడు, మనం బయట పడతాం, వాళ్ళే పడాయి. మనతో ఉన్న బాండింగ్, నువ్వు నాతో మంచిగా ఉంటే లైఫ్ లాంగ్ నేను పట్టించుకుంటా. చెప్పుడు మాటలేని అట్లా చేసి ఇట్లా చేసి అట్లా అయిపోను. నువ్వు నాతో లాయల్ ఉంటే నేను నీతో లాయల్ ఉంటా. నేను మాట అన్నప్పుడు మాట మళ్ళీ ప్రామిస్ ఫ్రెండ్షిప్ అట్లా నేను సరే రోహిత్ అబ్బాయి ఇప్పుడు ఇడు కానీ అట్లా ఉంటాడు అన్నని అడుగు. డైరీ చెప్తే తీసుకోలేదు కాబట్టి ఫస్ట్ కిస్ ఎవరితో అడగరా బాగుంటుంది చాలా మంచిగా ఇస్తా ఆన్సర్ చెప్పు. అడుగు చెప్తారా, నీకేంటి ప్రాబ్లం? నేను ఫస్ట్ కేస్ మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. యాక్చువల్లీ నాకు 2 ఎక్స్ ఉండే, ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ కేస్ అయితే దాని తర్వాత చిన్న గొడవలు అయి వెళ్ళిపోయాను. ఏమో చాలా త్యాగం చేసినట్టు, పోరాటం చేసినట్టు చేయాలి. అది కూడా ఏడా తెలుసు, ఫస్ట్ కేస్ బండి మీద చిట్టా ముందు పెట్టిస్తాను. అది ఏడిపోతుందో తెలుసా? పైకి అరే నీ ఏజ్ లో ఫస్ట్ కిస్ అడిగవండి. ఏజ్ చెప్పు చాలు, ఏజ్ చెప్పు. నీకేంట్రా నీ ఏజ్ ఏంటి చెప్పు. అప్పుడు చిన్నప్పుడే కొంచెం అట్లా అట్లయితే సనా మత్త తీస్తుంది మరి. గుర్తులేదు. సరే ఏజ్ లో చెప్పు చాలు. 9th class. వదిలే, తిప్పు కార్డు తిప్పండి. బాటిల్ తిప్పు. పడలే అయిపోయి. అరే దెబ్బనే ఆకలేదా? బాటిల్ తిప్పని అసలు. సరే దాన్ని అంట చెప్పు ఇప్పుడు నన్ను అడుగు. నేనే అడుగుతాను. మంచిదా? చెప్పు. ఇదొకటి. నీకు యూట్యూబే లైఫ్? నాకు నేను అడుగుతలేదు, నన్ను చాలా మంది అడిగిర్రు. నువ్వు యూట్యూబ్లో నీకు ఈ వీడియోసేనా కంటెంటా? నువ్వు అందరికి బయట క్రింజ్ అంటారు. నాకు తెలుసు నీతో ఉన్నా కాబట్టి నువ్వు ఎంత మంచిదాను నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కాకపోతే జనాలకు తెలియదు నువ్వేంటిది, అదేంటిది, ఇదేంటిది అని చెప్పేసి చెప్పు వాళ్ళకు. సరే నీ యూట్యూబ్ నాకు యూట్యూబే నా లైఫ్. 2022 నుంచి నేను యూట్యూబే చేస్తున్నా. ఇంతకుముందు వేరే ఛానల్ చేసిన, దాని తర్వాత రిషి స్టైలిష్
తెలుసు మీకు ఆల్రెడీ. మా అన్న ఛానల్ పెట్టించిండు, షీ అన్న ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసిండు. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ నాకు ఛానల్ రానికే రీజన్ సాయి సిద్ధు, రిషన్న ఇద్దరు. ఇదైతే నేను జీవితంలో మర్చిపోను. ఇంకెక్కువ హెల్ప్ చేసిందంటే మొత్తం రిషన్ననే. నాకు అసలు యూట్యూబ్లో ఎన్ని పైసలు వస్తాయో కూడా తెలియదు. నేను చాలా లాస్ అయినా ఇంతకుముందు. నాకు అన్న దగ్గరికి వచ్చిన తర్వాతనే ఇట్లా ఒక పేరు వచ్చింది, ఒక పేరులో ఫాస్ట్లో కలిసి వీడియోలు చేసిన, అన్నీ చేసిన. ఇన్స్టాకి కూడా ప్రమోషన్స్ వస్తాయని చెప్పి కూడా నాకు రిషన్న దారాన్ని తెలిసింది. యూట్యూబ్లో ప్రమోషన్స్కి పైసలు తీసుకుంటానని కూడా నాకు రిషన్న దారాన్ని తెలిసింది. ఇంకొకటి మోరవర్ నేను ఎందుకు అన్ని యూట్యూబ్లో పెడతా అంటే నాకు యూట్యూబే లైఫ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఏంటిది అప్డేట్ రావాలంటే నేను యూట్యూబ్లోనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు నేను రియల్ కంటెంట్ అవగా నడిపిన, చూసిరు మీరు. ఇప్పుడు మేమైతే ఫ్రెండ్స్లా కంటెంట్ నడుపుతున్నాం. ఫ్యూచర్ ఏమవుతుందో మాకు కూడా తెలియదు, అంతే కదా. దానికి మీరు కామెంట్స్ పెడుతున్నారు, నేను అగ్రీ చేస్తా దానికి. నన్ను 2022 నుంచి చూస్తారు, మీ ప్రతి ఒక్కరికి తెలుసు నేనేందో. చాలామంది బ్యాడ్గా పెడతారు, నేను ఎవరిని పట్టించుకోను. నా లైఫ్ యూట్యూబే. అసలు యూట్యూబ్ లేకపోతే నేను ఉండలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇన్స్టాగ్రామ్ పోతే నేను మెంటల్ అయిపోయినా. అలాంటివి యూట్యూబ్కి ఏమైనా అయితే అసలు నేను తట్టుకోలేను. దాంట్లో ఎన్ని మెమొరీస్ ఉన్నాయో, మేము ఎంత కష్టపడ్డామో, ఎన్ని మాటలు పడ్డామో, ఎన్ని చేసినామో. నాకు మోనికాకి ఇంకా చాలా మంది గర్ల్స్ ఉండే, వాళ్ళందరికీ తెలుసు. మౌనిక ఇష్టం లేదా? మౌనిక గురించి కొంచెం. మౌనికతో కూడా ఇష్టమే. నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే మా ఫ్యామిలీ తర్వాత రిషన్న, మౌనిక, మీరు. నచ్చని వాళ్ళు మస్తు మంది ఉంటారు మేము చెప్పం. నచ్చని వాళ్ళు నాకు లైఫ్ లో నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మేము చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు. ఎవరి వల్ల లాస్ అయిపోయినావు అంటే, అరే నీ లైఫ్ ఒకటి కాకపోకుండా ఆగిపోయినావు అది చెప్తే పబ్లిక్ ఇంటికి వెళ్ళి మరీ కొడతారు. నేను ఒక్కరి వల్ల మొత్తం అసే అవి చెప్తే ఇంటికి వెళ్ళి మరీ కొడతారు. నిజాలు బయట ఎప్పుడైనా సరే నిజాలు బయట పడితే కొంచెం సెట్ అయినా కొంచెం మొత్తం కోల్పోయినా నా జీవితం. ఇది లవ్వది కాదు, అంతకు ముందు కూడా కొన్ని వేరే వాళ్ళ వల్ల లాస్ అయిన రోజులు ఉన్నాయి. మొత్తం కోల్పోయినా అసలు నా లైఫ్ లవ్ అని కాదు, లవ్ బ్రేకప్ వల్ల కాదు, వేరే విషయాలలో లాస్ అయినాం. నేను మీ అందరికి ఒకటి చెప్పాలంటే, ఎవరైనా సిన్సియర్గా లవ్ చేస్తే దయచేసి యూట్యూబ్లో మాత్రం పెట్టుకోకండి. యూట్యూబ్లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏ వీడియోలు చేసినా మనకి మొహం ఉండదు. అట్లా చేస్తారు పబ్లిక్ అందరూ కలిసి. నేను చాలా ఫేస్ చేసిన ఇవన్నీ. సో అందుకోసం చెప్తున్నా, ఎవరైనా లవ్ చేస్తే పర్సనల్గా పెట్టుకోండి, అంతే గాయ్స్. నేను చాలా మొడ ఊసిపోయినా నా లైఫ్లో. ఇప్పటికి నా ఇంకా రూపాయి కూడా నేను వేసుకోలేను. ఇప్పుడు కూడా ఎంత మేము ఒక్కొక్క మంత్ రెవెన్యూ యూట్యూబ్ చెప్పొద్దు కానీ లాక్లలోనే ఉంటుండే మా రెవెన్యూ. సుల్తాన్ నేను వెళ్ళింది కాబట్టి చెప్తున్నా మీకు, అంతే. ఇది నా లైఫ్. నేను చాలా నమ్మినా, మోసపోయినా. ఒక్కరుగా ఇద్దరు కాదు, ముగ్గురు మోసం చేసిరో. అసలు నా నిజంగా నేను ఏదో ఒకటి నా లైఫ్ స్టోరీ పెడితే అప్పుడే మీకు అర్థమవుతుంది. నేను చాలా చిన్న ఏజ్లోనే కష్టపడ్డా, చాలా చిన్న ఏజ్లోనే మస్తు మాటలు పడ్డా. కానీ నాకు లైఫ్ ఏందో అర్థమైపోయింది. ముఖ్యంగా ఒక వ్యక్తి ఎట్లుంటాడో అని చెప్పి నేను చాలా నేర్చేసుకున్నాను. అందుకోసం ఎవరితో ఎట్లుండాలో అట్లానే ఉంటా. ఎక్కడ ఎవరు ఉన్నా సరే హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. నన్ను మొదలు ఉడుకోవాలంటే ఉడుకోండి, మీ వల్ల ఏం కాదు. నేను చూసుకుంటాను వరకు. రోహిత్ గారు ఉన్నాడు మనకి లైట్ తీసుక ఇంత ఆయన దాంట్లో ఇంకా యూట్యూబ్ గురించి వచ్చింది. థ్యాంక్స్ ఆ క్వశ్చన్ అడిగాను. ఎప్పటి నుంచో ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నా. ఈరోజు వచ్చేసింది అవకాశం, చెప్పేసిన. నేను చచ్చిపోయే వరకు, నేను చచ్చిపోయినా సరే మోనికా దగ్గర చెప్తా. యూట్యూబ్లో నీ ఛానల్ రైట్స్ అన్ని నాకే కదా కాదు. నీ ఛానల్ రైట్స్ అన్ని నాకా లేకపోతే రోహిత్ గడికా? నీకు యూట్యూబ్ వీడికి ఇష్టం. అవును, వాడికి ఇన్స్టా పిచ్చింది లైట్ తీసుకు. లేదు, నేను చచ్చిపోతే నా ఇన్స్టా నేను కొన్ని సేవింగ్ చేసుకుంటాను కదా, అప్పుడు అనాథాశ్రమంలో ఫుడ్ డొనేషన్స్ అలాంటివన్నీ చూసుకున్నా పేరు మీద. హలో, మేము కూడా మంచి పనులు చాలా చేసినాం బ్రో. చూడు, ఫస్ట్ చూసి మాట్లాడు. సర్లే. సో గైస్, వీడియో నచ్చినట్టయితే చెప్పారా కొంచెం? వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీ. ఎవరు ఫీల్ అయినా సరే నేను ఏం చేయలేను గైస్. బాయ్.